నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎక్కడా లేని విధంగా కేవలం ఈ జిల్లాలోని ఎకరం భూమి 100 కోట్లు పలుకుతుందని అన్నారు. ఐటీ కంపెనీలు వచ్చాక భూములకు విలువ పెరిగిందన్నారు సీఎం. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కాటమయ్య రక్షకిట్ల పథకం పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. త్వరలో హయత్ నగర్కు మెట్రో రాబోతుందని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని చెప్పారు. సైబరాబాద్ను న్యూయార్క్తో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు సీఎం. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోని అన్ని సినిమాలకు ఉపయోగపడుతుందన్నారు. రాచకొండ ప్రాంతం ఒకప్పటికంటే అద్భుతంగా కనిపించిందన్నారు రేవంత్. ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుస్తామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికి మీరేం తెచ్చారని అడిగారు. వాళ్ళు హైదరాబాద్కు గంజాయి, డ్రగ్స్ తెచ్చారని ఆరోపించారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ కూలిపోతుందన్న వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు రోజులు లెక్క పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు మాతో కలిసి వచ్చారన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు, అందుకే కులవృత్తులను బలోపేతం చేసుకుంటే బతకవచ్చని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వారి పిల్లలను బాగా చదివించండి విజ్ఞప్తి చేశారు. కులవృత్తికి అంకితం చేయకుండా పిల్లలను బాగా చదివించాలని సూచించారు సీఎం. కులవృత్తిలో పెరిగే పిల్లలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో కుండపోత వర్షపాతం బీభత్సం సృష్టించింది. కురిసిన వర్షానికి నగరమంతా జలమయమైంది. రోడ్లు, రహదారులు, చెరువులను తలపించాయి. గాలివానకు పెద్ద గ్రేటర్ హైదరాబాద్లో వాన దంచికొట్టింది. దీంతో సిటీలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ ఉప్పొంగింది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు వర్షంలోనే డ్యూటీలు చేశారు. కొన్ని చోట్ల షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంటు అంతరాయం ఏర్పడింది. కాగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, రహదారులు, చెరువులను తలపించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. మరోవైపు సైబరాబాద్ పరిధిలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందం ట్రాఫిక్ క్లియరెన్స్ చేశారు. మణికొండ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి. పంచవటి కాలనీలో వర్షపు నీరు జలదిగ్బంధనం చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పంచవటి కాలనీ వాసులు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ముషీరాబాద్ పరిధిలోని రామ్నగర్ స్ట్రీట్ నెంబర్ 17 భారీ వర్షం కారణంగా కాలనీలు నీట మునిగాయి. వరద ఉధృతిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారులో ఉన్న 4 వ్యక్తులను స్థానికులు రిస్క్ చేసి కాపాడారు. డోర్లు ఓపెన్ కాకపోవడంతో 4 వ్యక్తులు కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది. స్థానిక యువకులు రిస్క్ చేసి కారు గోడ వైపు అద్దాలు పగలగొట్టి 4 రక్షించారు. కాగా పంజాగుట్ట పీవీఆర్ థియేటర్లో వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో యాజమాన్యం కల్కి సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. షార్ట్ సర్క్యూట్ జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ థియేటర్ యాజమాన్యాన్ని నిలదీశారు. సినిమా చూసేవారు చూడొచ్చు, వెళ్లేవారు వెళ్లొచ్చు అని వెటకారపు సమాధానం ఇచ్చారని సినిమాకు వచ్చిన వారు చెప్పారు. దీంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎట్టకేలకు ప్రేక్షకుల కోరిక మేరకు కల్కి సినిమా ప్రదర్శన నిలిపివేశారు. త్వరలోనే 5,000 పైచిలుకు పోస్టులతో మరో డిఎస్సి వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, రామ్దాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, లోకేష్ యాదవ్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీపై తాము పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. అనేక ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మబలిదానాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రమని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు బట్టి. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో గ్రూప్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని బట్టి వెల్లడించారు. 13,321 ఉద్యోగాల నియామక ప్రక్రియ. ఇందులో గురుకుల పీఈటీ, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయని తెలిపారు బట్టి విక్రమార్క. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు ఉప ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 16,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, 11,000 ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పారు. సమయం వృధా చేయకుండా డిఎస్సికి ప్రిపేర్ కావాలని అభ్యర్థులకు సూచించారు బట్టి.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 విద్యుత్ చట్టం 2003కి విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై జూన్ 24న కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ బేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపి ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 విద్యుత్ చట్టం 2003కి విరుద్ధమని, దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లపై వివాదం ఉంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చాలే తప్ప దానిపై విచారించే అధికారం కమిషన్కు లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీలోని దివిసీమకు సాగునీటిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు బుద్ధప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రకాశం బ్యారేజీ నుంచి దివిసీమకు సాగునీరు విడుదల చేశారు. అనంతరం విజయవాడ కృష్ణానది ఎడమ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి పులిగొడ్డ అక్విడాక్ మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాకు తాగునీరు అందించిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పట్టిసీమను నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు మండలి బుద్ధప్రసాద్. కనీసం నిర్వహణ పనులు కూడా చేయని కారణంగా ఎక్కడికక్కడ లాకులు సక్రమంగా పనిచేయక నీరు వృధా అవుతుందన్నారు ఎమ్మెల్యే. కృష్ణా డెల్టాలో చిట్టచివరి ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గానికి చేరిన పట్టిసీమ నీటితో ముందుగా గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపి అనంతరం వ్యవసాయానికి అందిస్తామన్నారు. అదృష్టవశాత్తు రాష్ట్రంలో వర్షాలు కూడా ప్రారంభం కావడం ఆనందదాయకమన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కానీ గత ప్రభుత్వ పాలన ముగిసే సమయానికి ఇరిగేషన్ శాఖ దగ్గర చిల్లి గవ్వ కూడా లేని దుస్థితి వచ్చిందని మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని నినాదంతో పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. కాగా దివిసీమకు నీటిని విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మంచి రాజకీయ నాయకుడని కేంద్ర మంత్రి బండి సంజయ్ కితాబిచ్చారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ హరీష్ మాత్రం ప్రజాదరణ కలిగిన నాయకుడని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి బండి. ఆయన బీజేపీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కలిసి విలీన నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు బండి. కాంగ్రెస్ ధైర్యం ఉంటే ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజాబలం ఎవరి వైపు ఉందో తెలియనుందని సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజల హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్, ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మన రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాలి. బట్ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీలో పోగలుగుతాడు. బట్ మంచి పొలిటీషియన్, అలా ఏమన్నా ఉండదు, ఓపెన్గా చెప్తారు. ఢిల్లీలో అట్లా చర్చలు ఏమన్నా జరిగినాయి సార్ గతంలో? చర్చలు మాకే వస్తున్నాయి చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పారు? బీఆర్ఎస్ పార్టీ చెప్పారు 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలుస్తాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిజానాడు కాదు, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీ గింత పార్టీ నీది. ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం తిరిగిలాక ఇప్పుడు ఆయనకే చూపిస్తుంది. మీ పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ప్రజలు మా వైపే ఉండని కాంగ్రెస్ పార్టీలు అంటారు కదా. మీకు మీ ఒక సింబల్ గా గెలిచి మీ పార్టీలో ఏరారు, వాళ్ళతో రాజీనామా చేయించి
మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కాండి. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు ఏ పార్టీ పక్షాన ఉన్నారు ప్రజలకు తీర్పునిస్తారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలో సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దానంకు కేసీఆర్ని విమర్శించే స్థాయి లేదన్నారు. స్వార్థంతో పార్టీలు మారిన ఎమ్మెల్యేల వల్ల తమకు నష్టం లేదన్న కౌశిక్ రెడ్డి కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేది దానం నాగేందర్ గారు ఆ రోజు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మళ్ళా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది అయిపోయిందా? నీకు నిజంగా అంత రేషం ఉంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయరాదా? నీకు అంత దమ్ముంటే దానం నాగేందర్ తో పాటు 9 మంది పార్టీ పెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి. మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. వర్షంలోనే నిరసన చేపట్టారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్న అభ్యర్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు. నెల రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని కోరుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. టెట్కు డిఎస్సికి ఏమాత్రం సమయం లేకుండా పరీక్షలు నిర్వహిస్తే తమ పరిస్థితి ఏంటని, ఏ విధంగా సన్నద్ధం కావాలని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి కూడా పోస్ట్ పోన్ చేయమని సమయం అడుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమైనటువంటి విషయం. ఇక్కడ వీళ్ళు ఆందోళన చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, గుండె మీద కారం చల్లినట్టు ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తుండు. అదే విధంగా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఏం చెప్తున్నారు? ఈ మరో డిఎస్ 5,000తో డిఎస్ వేస్తారని చెప్తున్నాడు. మరి అదే డిఎస్ ఏదో పోస్ట్ పోన్ చేసి సమయం మంచిగుంటది కదా వీళ్లకు. సిలబస్ ఏమో కొండంత, సమయమో ఘోరంత అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. వీళ్లకు ఏ కోచింగ్ సెంటర్లకు ఏమైనా సంబంధం ఉందా? వీళ్లకు ఏ రాజకీయ నేతలకు సంబంధం ఉందా? స్వచ్ఛందంగా వర్షానికి తడుచుకుంటూ వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వెంటనే ఈ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం అనేది. మేము ఈ అర్ధరాత్రి ఈ వర్షంలో ఇక్కడ వచ్చి ఉంటున్నామంటే మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని. అది ఎందుకు అర్థం అవ్వట్లేదు మీకు? మీరు అంటున్నారు ఇంకొక డిఎస్సి వేస్తానని, కానీ ఇంకొక డిఎస్సి అనేది మేము అది కళ్ళ కూడా ఊహించుకోలేము. మీకు అంతా మా మీద చిత్తశుద్ధి ఉంటే ఆ 6,000 పోస్టులని ఈ 11,000 పోస్టులని కలిపి మాకు డిఎస్సి వేసి 3 నెలల సమయం ఇస్తే ఇంకా జన్మలకు మీరే రాజకీయ నాయకులు అవుతారు. మీరు ఇంకా కూడా పోస్ట్ పోన్ చేస్తారనే నమ్మకంతోన ఈ వానకి చలికి మాకేం అవసరం సార్ ఇట్లా వచ్చి నిలబడడం? ఎక్కడ కోచింగ్ సెంటర్లు ఎవరో చెప్తే వచ్చి ఇక్కడ ధర్నా చేయం కదా సార్. మాకు చదవడానికి సమయం లేదు, మాకు పోస్ట్ పోన్ చేయండి. ఇప్పుడు ఇన్ని చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ డిఎస్సికి 6,000 పోస్టులు అంటున్నారు, మిగతా పోస్టులు ఏడుకోవాలి. 25,000 మెగా డిఎస్సి వేస్తామన్నారు. ఇప్పుడు 11,000 పోయినా ఇంకా ఉంటాయి కదా, 6,000 వేస్తామంటున్నారు. అంటే అది కూడా మీకు క్లారిటీ లేదు. ఫస్ట్ క్లారిటీగా చెప్పండి. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ ఒక తప్పిదమని, ఆ విషయాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని కాంగ్రెస్ నేత పి చిదంబరం గుర్తు చేశారు. ఎమర్జెన్సీ విధించిన జూన్ 25ను రాజ్యాంగ హత్య దినంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన వేళ చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత మళ్లీ అలాంటి పరిస్థితులు తలెత్తవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగంలో సవరణలు కూడా చేసినట్లు గుర్తు చేశారు. ఫలితంగా ఎవరు కూడా సులభంగా ఎమర్జెన్సీని విధించకుండా చేసినట్లు తెలిపారు. 50 ఏళ్ల తర్వాత గత కాలం నాటి తప్పులపై ఇప్పుడు చర్చలు ఎందుకన్నా ఆయన గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఇప్పటికే రాజ్యాంగ హత్యా దినం ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిరోజు రాజ్యాంగాన్ని హత్య చేసిందని ధ్వజమెత్తారు. బీజేపీపై భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీలా తాము ఫిరాయింపు రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. మునుగోడు, హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంలో బీజేపీలోకి వచ్చిన వారిని బాధ్యతలకు రాజీనామా చేసిన తర్వాతే తీసుకున్నామని వివరించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిపై, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారిపై మాట్లాడినటువంటి మాటలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. మా ఇద్దరు నాయకులు కూడా ఏమన్నారు?
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనను గాలికి వదిలేసి కేవలం ఫిరాయింపుల మీదనే రాజకీయాలు చేస్తున్నది. కనీసం మున్సిపాలిటీలలో జీహెచ్ఎంసీలో బల్బులు పెట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రకంగా ఉంటదా వ్యవహారం అని మాట్లాడింది. దానికి ఉలిక్కి పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని కూల్చింది కదా, మేము భారతీయ జనతా పార్టీ తీరు ప్రభుత్వాన్ని ఏమన్నా కూల్స్తున్నామా, కొంతలేనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎందరి మందిని తీసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మేమేమన్నామంటే ఈ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలా రాజకీయ పార్టీలు అని మాట్లాడినాం. మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్ వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కరెంట్, మంచినీరు, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతుగా హాజరైన ఆచార్య నాగేశ్వర్ గత ప్రభుత్వం కట్టిందనే బేషజాలకు పోకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద సదుపాయాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, బస్సు సౌకర్యం కల్పించాలంటూ లబ్ధిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు పర్మనెంట్. ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారవు. అందువల్ల ప్రభుత్వాలు పర్మనెంట్ కనుక గత ప్రభుత్వం కట్టిందా ఈ ప్రభుత్వం కట్టిందా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సింది, అయ్యా ఇది గత ప్రభుత్వం కట్టిందని మీరు వదిలేయకండి, మీరు మంచి దాన్ని పూర్తి చేస్తే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది ఇల్లు, పార్టీలు కాదు, రాజకీయాలు కాదు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భాగ్యనగర్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. ముందుగా బ్రాహ్మణ వీధిలో దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం జోగిని నిశాక్రాంతి బంగారు బోనం ఎత్తుకుని ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపుగా కొండపైకి చేరుకున్నారు. అనంతరం కనకదుర్గమ్మకు బోనం సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో భాగ్యనగర్ కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీ. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మా తెలంగాణ తరపు నుంచి, మా హోల్ సిటీ తరపు నుంచి అమ్మవారికి గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి చీర, సారె అలాగే బోనము తీసుకొని వస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఒక 100 మంది వచ్చాం. తర్వాత 200 మంది, సుమారుగా ఒక 2000 జనాభా తోటి మరియు కళాకారులతోటి ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి బోనాలను మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. మేము అక్కడ నుంచి ఇక్కడికి బోనాలు తీసుకొని రావడము, అదేవిధంగా విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి ఈ నెల 26వ తారీఖు రోజున మా పాత బస్సు లోపల ఉన్న ప్రధాన 8 దేవాలయాలకు వారు పట్టు వస్త్రాలు, ఓడిబియ్యాను మరి సారా, చీర తీసుకొని రావడం కూడా ఒక సంప్రదాయంగా ఉన్నది. అమ్మవారి కోరిక మాకు నెరవేరుతున్నాయి కాబట్టి మేము అంగరంగంగా, వైభవంగా, ఆనందంగా, సంతోషంగా వచ్చి చేసిపోతున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. 7 ఏళ్ల నుంచి బంగారు బోనం తీసుకొని వస్తున్నాం. అన్ని అందరం మంచిగా ఉండాలి, అందరిలో మేము ఉండాలి, ఇదే కోరుకుంటాం. మేము అందరూ ఆరోగ్యంగా ఉండాలి. పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ తేజావత్ సుకన్యను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 10 వరకు సౌత్ ఆఫ్రికాలో జరిగిన పోటీల్లో 76 కిలోల విభాగంలో తేజావత్ సుకన్య విజయం సాధించింది. పోటీల్లో పాల్గొనేందుకు సహాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కలిసిన సుకన్య కృతజ్ఞతలు తెలియజేశారు. సుకన్యను శాల్వాతో సత్కరించిన మంత్రి క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. హైదరాబాద్ టీ హబ్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే బోనాల పండుగను ఐటీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. టీటా ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర రికార్డు సృష్టించింది. 101 మంది పోతురాజుల నృత్యాలు, కొమ్మకోయ, గుస్సాడి నృత్య ప్రదర్శన, డప్పు కళాకారులు గిరిజన సాంప్రదాయ కళలను ప్రదర్శిస్తూ నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. గత 11 సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగులంతా కలిసి బోనాల పండుగ నిర్వహించుకుంటున్నట్లు టీటా ప్రెసిడెంట్ సందీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త బూ అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఎంతో గొప్పగా బోనాలని, ఒక 21 బోనాలని మేము చిన్న పెద్దమ్మ తల్లికి సమర్పిస్తూ ఉంటాము. అది ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ ముందు నుండి కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉండే చిన్న పెద్దమ్మ తల్లికి. సో ఇది 12వ అతిపెద్ద టీటా బోనాలు అని చెప్పొచ్చు. సో టీటా బోనాలని ప్రతి అంటే 2వ ఆదివారం, ఆషాఢంలో వచ్చేటువంటి 2వ ఆదివారం ఈ యొక్క బోనాలని నిర్వహిస్తూ ఉంటాం.
సో పెద్ద ఎత్తున అంటే డిఫరెంట్ ఐటీ కంపెనీస్ నుంచి కూడా ఈ యొక్క బోనాలు డిఫరెంట్ కంపెనీస్ నుంచి అక్కడ సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. I am so happy to be here and thanks for Sardeep. He's invited me today here. Tea consultant. I think we collaboration with him for many platform. It's our love today to be here. We are seeing the best activities today from Telangana in Hyderabad. I think this will be my not will be inshallah last tour. I'm so happy to be here. Love and respect from all who have doing great job today. Thank you so much. గ్రూప్స్, డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించి ఊసురుమనిపించారని ఆక్షేపించారు. అభ్యర్థులు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపశమనం కలిగించే మాటలు చెప్పలేదని, సమస్యకు పరిష్కారం చూపలేదన్నారు. గ్రూప్స్, డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1కి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని, అందుకే 1:100 విధానంలో అభ్యర్థులను అనుమతించాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ విధానాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. పోటీ పరీక్షల మధ్య కాల వ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని హరీష్ రావు తెలిపారు. ఏపీలోని తిరుమలలో భక్తుల రద్దీ 2వ రోజు కొనసాగుతోంది. వారాంతపు సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం 20 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం, పాలు, నీరు అందిస్తున్నారు. ఏటీసీ వద్ద ఉన్న కొందరు భక్తులు అల్పాహారం అందకపోవడంతో ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వానికి సమాంతరంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి లోకేష్ అన్నారు. 1969లో విన్సెంట్ ఫెర్రర్ ప్రారంభించిన ఆర్డీటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో 3000 గ్రామాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఆర్డీటీ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ లోకేష్తో భేటీ అయ్యారు. మంగళగిరి చేనేత శాల్వతో ఫెర్రర్ని లోకేష్ సత్కరించారు. 1000 కోట్ల ఖర్చుతో ఏపీ, తెలంగాణలోని పల్లె ప్రజలకు ఆర్డీటీ విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తుందని కొనియాడారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ఆర్డీటీ సేవలు మరింత విస్తరిస్తామని యువగలం పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏ ఆశతో ఉద్యోగులు కూటమికి ఓటు వేశారో ఆ నమ్మకాన్ని ప్రభుత్వం వమ్ము చేయబోదని ఏపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు భరోసానిచ్చారు. బాత్రూంలు, మద్యం షాపుల వద్ద కాపలా ఉంచిన గత ప్రభుత్వానికి ఉద్యోగులు బుద్ధి చెప్పారన్నారు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ నేత మహమ్మద్ ఇక్బాల్ పదవి విరమణ సభలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్, ఏపీ ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సయోధ్య పెరిగిందని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. అలాగే వాళ్ళు చాలామంది మినిస్టర్లకు కానీ, చాలామంది ఎమ్మెల్యేస్కి కానీ ఎంప్లాయీస్ అంటే ఒక రకమైన కోఆర్డినేషన్ పెరిగింది. మొన్న బ్యాలెట్ పేపర్స్లో మా గిద్దలూరు ఎమ్మెల్యే గారు అయితే కేవలం బ్యాలెట్ పేపర్ మీద గెలిచాడు, అశోక్ రెడ్డి. కాబట్టి ఆ ఎంప్లాయీస్, కామన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఒక గవర్నమెంట్ మీద ఎవర్షన్కి నిలబడి ఓటేశారో వాళ్ళ ఆశలు అయితే ఈ గవర్నమెంట్ ఒమ్ము చేయదు. దట్ మచ్ ఐఎమ్ షూర్. నువ్వు చెప్తే ఎవడో ఓటేలా, వాళ్ళు చెప్తే ఎవడో ఓటేలా. ఐ ఫెల్ట్ ది హీట్. బాత్రూముల దగ్గర యాపిల్ తీయించడం, బ్రాందీ గోటుల దగ్గర టీచర్లు నిలబెట్టడం. కాబట్టి ఆ హీట్ నాలో ఉంది కాబట్టి నేను ఓటేసా. బట్ నువ్వేం చేసావు? లీడర్షిప్ని నువ్వు సరిగ్గా చేసుకోలేక 27 ఫిట్మెంట్ నుంచి 23 ఫిట్మెంట్ తీసుకొచ్చా. నాకు పెన్షన్గా ఐ లాస్ట్ 3500 రూపీస్. మళ్ళీ కమిటీ చేసి దాన్ని ఏం చేయాలనో ఒక ఆలోచన ప్రభుత్వం ఉంది. టోటల్గా నో అనే పరిస్థితి లేదు. బట్ an amicable solution which is agreeable to both sides. మీరు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. నాకు తెలిసి ఆగస్ట్, సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. తర్వాత మీ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాని మీద డిస్కషన్ జరుగుద్ది. తప్పకుండా మనం ఏదైతే నష్టపోయామో ఈ ప్రభుత్వం కూడా తెచ్చుకుంటారనే నమ్మకం మనకు కలిగింది. ఉదాహరణకు చెప్పాలంటే గతంలో మనకు 1 తేదీ జీతం వచ్చేది కాదు. మరి పెన్షన్స్ అయితే 15 తేదీ, 16 తేదీ జీతం వచ్చేది. మాకు జీతం రాలేదు, నాకు మీకు జీతం పడేదని ఫోన్ చేసుకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈ ప్రభుత్వం వచ్చే వెంటనే 1వ తేదీ, 2వ తేదీ లోపల అందరికీ కూడా జీతం పడే పరిస్థితి. మరి దాదాపు ఇది శుభ పరిణామం కూడా చెప్పచ్చు ఈ ప్రభుత్వం.
పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు కోరారు. దోషులను గుర్తించడంతో పాటు వారి నుంచి నష్టపరిహారం కూడా వసూలు చేయాలని బివి రాఘవులు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు నిర్వాసితులను పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్రంపైనే ఉందని మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు తెలియచెప్పారు. విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. దానికి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఈ నష్టానికి బాధ్యులు ఎవరు, సాంకేతిక బాధ్యులు ఎవరనేది, రాజకీయ బాధ్యులు ఎవరనేది తేల్చాలి. వాళ్ళకి తగిన పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. ఇక నుంచి చేసేదైనా బాధ్యతగా చేయండి, బాధ్యతగా ట్రాన్స్పరెంట్గా చేయండి. నిర్వాసితులయ్యే గిరిజనులకు ఇప్పుడు న్యాయం జరగటం లేదు. ఇప్పుడు మిగతా రైతులకి మిగతా భూములు ఇచ్చిన మిగతా చోట్ల ఏ రకంగా అయితే ఏ పద్ధతులు అయితే అనుసరిస్తున్నారో అటువంటి పద్ధతులు అంతకన్నా మించిన పద్ధతులు ఇక్కడ అనుసరించి వారికి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడానికి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిపి ఒక ఉన్నత స్థాయి కమిటీ చేయండి. వాళ్ళ సిఫార్సులను తీసుకోండి. ఆ సిఫార్సుల ప్రకారం వాళ్ళని ఇంకొక 6 నెలల లోపల రిహాబిలిటేషన్ పూర్తి చేయండి. కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా 1/4/2014 కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయటం జరిగింది. మోడీ గారి గవర్నమెంట్ లో మార్చి 15వ తారీఖు 2017 కేబినెట్ మీటింగ్ లో 1/4/2014 నాటికి ప్రాజెక్టు యొక్క వ్యయం అంచనా ఎంతో, అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ కి సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనేటటువంటి నిర్ణయం కేబినెట్ లో చేయటం పరమ దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మీకు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోటిపి గ్రామ సమీపంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సబ్స్టేషన్ల ద్వారా 10 గ్రామాల్లో టిడ్కే ఇళ్లకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. అనంతరం పరిగి బస్టాండ్ వద్ద సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సద్గురు యోగినారాయణ తాతయ్య ఆధ్వర్యంలోని అన్న సంతర్పణ కార్యక్రమంలో బాలయ్య పాల్గొన్నారు. ఏపీ రాజధానిని రక్షించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. 29 గ్రామాల నుంచి 21 రోజులు పాదయాత్ర చేసిన మహిళలు, రైతులు అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. పాదయాత్రలో ప్రతి ప్రాంతంలో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు. రాష్ట్ర సంరక్షణ కోసం ఓటు వేసి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని రాజధాని రైతులు అన్నారు. అమరావతిని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలన్నారు. ఇవాళ అమరావతి రైతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నంద్యాలలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కలెక్టర్ రాజకుమారితో కలిసి చిన్న చెరువు పార్కును పరిశీలించారు. 100 రోజులు 100 పనుల కార్యక్రమం పేరుతో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిధుల కొరత ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కొంచెమంతా టూరిజం మీదనే ఆధారపడింది. మంత్రి గారు మనవాళ్ళు కాబట్టి ఆయన కూడా స్థానిక కూడా ఇవ్వడం మనకు మంచి ప్లేస్. దీన్ని డెవలప్ చేసే ఆలోచన మన మంత్రి గారు చేసి మనకి ఏదైనా వనరులు ఇచ్చినప్పుడు దయచేసి బడ్జెట్ చెప్పింది కాబట్టి ఇవాళ మేము టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 100 రోజులు 100 కార్యక్రమాలు అనేటువంటిది ఒక ప్రణాళికను పెట్టుకుని రాబోయే రోజుల్లో వరుసగా ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఒకటి పెట్టుకుని దాన్ని మళ్ళీ యాక్షన్ ప్లాన్ గా తయారు చేసుకుని 100 రోజులకి ఏ కార్యక్రమాలు చేయగలుగుతాం అవి సింపుల్ గా చేసేటువంటి కార్యక్రమాలు చేయాలి. అయితే ఇన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత అనేటువంటిది మనకు పూర్తి. అక్కడ అందరు స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరితో కలిసి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయగలరు, ప్రభుత్వం ఏ మేరకు సహకరించేస్తుంది అనేటువంటి మాటలు కూడా మేము చెప్పి రాబోయే రోజుల్లో కేవలం మాటలకే పరిమితం కాకుండా దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్ ని ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి వీలుగా కృషి చేస్తాం. మచిలీపట్నంలో త్వరలోనే 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన జనం నుంచి నేరుగా ఆర్జీలు స్వీకరించారు. మాజీ మంత్రి పేర్ని నాని చేతగానితనం వల్లే మచిలీపట్నంలో సమస్యలు తిష్టవేశాయన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినట్టు పేర్ని నాని గారు ఎన్నో కౌరులు చెప్తాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తామని కౌరులు చెప్పడం, లేదా ప్రతిపక్షాన్ని అపోజిషన్ తిట్టే కార్యక్రమాలు చేశారు గతంలో. ఇవాళ చూడండి మరి వాటర్కి ఎందుకు ఇబ్బంది కలిగింది? కేవలం మీ చేతకాంతనం కదా. ఇవాళ ఇంకా మీరు పనికిరాని చెత్తవాగుడు వాగుతూ ఉన్నారు. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు చూడండి బందర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్లు మెయిన్ రోడ్డు గుండ్ల పోడ్చలేకపోయిన చేతకాని వ్యక్తి. దానికోసం ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం కూడా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చేస్తున్నాం. డివిజన్ల వారీగా డ్రైవ్ చేస్తూ
మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశారు, ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా. ఇవాళ వర్షం పడింది, నిన్న పెద్ద వర్షం పడింది, కేవలం 1-2 గంటల్లో మొత్తం నీళ్ళు లాగిచ్చేస్తాం జరిగింది. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. షిల్ట్ తీస్తాం, మొత్తం డ్రైనేజీల్లో 5 ఏళ్ళు షిల్ట్ని మురుగు కూపంగా పెట్టారు డ్రైనేజ్. త్వరలోనే ఒక 50-60 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.